హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కరా మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసేది చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 జెట్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి సత్య మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 25 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జెట్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జియో హాట్స్టార్లో May 25 నుంచి. ఇక నెంబర్ 2 సిస్టమ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సిస్టమ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 22 నుంచి. ఇక నెంబర్ 3 భీష్మర్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే సన్ నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్ నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 22 నుంచి. ఇక నెంబర్ 4 మేము కాపులం. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మేము కాపులం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో May 22 నుంచి. ఇక నెంబర్ 5 స్పైడర్ నాయిర్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 27 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని May 27 నుంచి. ఇక నెంబర్ 6 కాలనీ సర్కస్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 24 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 24 నుంచి. ఇక నెంబర్ 7 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3. సో ఆల్రెడీ మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 22 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని June 22 నుంచి. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 కరా మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ
ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో నైజాంలో 3 కోట్లు అయితే రాబట్టింది అండ్ ఆంధ్రాలో 2.85 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 2.83 కోట్ల షేర్ని అండ్ 5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 26 కోట్లు అండ్ కర్ణాటకలో 3.15 కోట్లు అండ్ కేరళలో 58 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు అండ్ ఓవర్సీస్లో 10 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 20 కోట్ల షేర్ని అండ్ 43 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 40 కోట్లు. సో ఆలోచించుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే రాబట్టాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో May 28 నుంచి. అండ్ అలానే ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 9 దురంధర్ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 1372 కోట్ల నెట్ అయితే రాబట్టింది అండ్ గ్రాస్ 1800 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్గా సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను ఈ మూవీ మనకి మే మంత్లో వస్తుందని. బట్ వాళ్ళు ఈ మూవీని పోస్ట్ పోన్ అయితే చేశారు. బికాస్ ఆఫ్ ఐపీఎల్ వల్ల ఈ మూవీని మనకి పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. అండ్ ఇప్పుడు వాళ్ళు మనకి కొత్త డేట్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీ మనకి June 4th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జియో హాట్స్టార్లో. June 4th నుంచి అవైలబుల్గా ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 వీరభద్రుడు మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 78 కోట్లు అయితే రాబట్టింది. అండ్ మన తెలుగులో 9.75 కోట్ల షేర్ని అండ్ 19 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.50 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి మన తెలుగులో 6 daysలోనే సూపర్ హిట్ అయితే అవ్వింది. ఇక కర్ణాటకలో 13 కోట్లు అండ్ కేరళలో 9.60 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీ 2.10 కోట్లు అండ్ ఓవర్సీస్లో 53 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 85 కోట్ల షేర్ని అండ్ 176 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 70 కోట్లు. సో అలా ఈ మూవీ 6 daysలోనే ప్రాఫిట్ జోన్లోకి అయితే ఎంట్రీ 14 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి June 13th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సూర్య ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ప్రైమ్ వీడియోలో. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.